హలో గాయస్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం VTPS థర్మల్ పవర్ స్టేషన్లో వర్క్ చేయడానికి అయితే వెళ్తున్నాము. అసలు మేము చేస్తున్న పని ఏంటి, ఎలా చేయాలి, వాట్ ఈస్ వాట్ అనేది చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ వాటితో పాటు థర్మల్ పవర్ స్టేషన్లో కనిపించే మంచి మంచి వ్యూ పాయింట్స్ క్లిప్స్ మేము రికార్డ్ చేయడం జరిగింది. వాటిని కూడా మధ్య మధ్యలో ప్లే చేస్తాము. తప్పకుండా చూడండి, మంచి వ్యూ పాయింట్స్ అయితే రికార్డ్ చేసాము మీకు చూపించడానికే. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ప్రతి చోట గేట్ పాస్ చెకింగ్ అయితే కంపల్సరీగా ఉంటుంది. గేట్ పాస్ మీద ఉన్న మన డీటెయిల్స్ అండ్ డేట్ను కూడా చెక్ చేసి లోపలికి అయితే పంపిస్తారు. గేట్ పాస్ చెకింగ్ అయితే కంప్లీట్ చేసేసాం. ఈరోజు వర్క్ చేయడానికి నేను, అనిల్, అరవింద్ వచ్చాము. మనం చేయబోతున్న వర్క్ పేరు వచ్చేసి డీమీటర్ అంటారు. అసలు డీమీటర్ అంటే ఏంటి, ఎలా పని చేయాలి, దానివల్ల యూజెస్ ఏంటి అనేది పూర్తిగా మనం వర్క్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు తప్పకుండా చూడండి. మన వర్క్ ప్లేస్ వచ్చేసి స్టేజ్ 3లో యూనిట్ 5లో చేస్తున్నాము. మనకు కావాల్సిన ఐటమ్స్ తీసుకోవడానికైతే ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్తున్నాము. ఇదే మన ఆఫీసు. మనం చేయబోతున్న ఈ డీమీటర్ వర్క్లో మనకు అవసరమయ్యే ఐటమ్స్ డీమీటర్, పెన్సిల్, ప్యాడ్, పేపర్, టార్చ్ లైట్స్, కాటన్ వేస్ట్ అండ్ గ్రీజ్. వీటన్నిటిని క్యారీ చేయడానికి ఒక క్యారీ బ్యాగ్. మనం ఇప్పుడు 6th ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇలాంటి ప్లేసెస్లో పనిచేసేటప్పుడు ఖచ్చితంగా షూస్, హెల్మెట్ ఖచ్చితంగా వేసుకోండి. సేఫ్టీ చాలా ముఖ్యం. మనం ఇప్పుడు చేయబోతున్న ఈ డీమీటర్ వర్క్ అనేది ఓన్లీ షట్ డౌన్ అయినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు మనం చేయబోతున్న వర్క్ మొత్తం బాయిలర్ లోపల చేయాలి. యూనిట్ షట్ డౌన్ అయినప్పుడు బాయిలర్ లోపల వాటర్ వాష్ చేసి లోపల ఉన్న వేడి ఆవిరి మొత్తం బయటికి వెళ్ళిపోయాక తర్వాత మనం ఈ డీమీటర్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాము. మనం ఇప్పుడు వర్క్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న డోర్లోంచి మనం లోపలికి వెళ్ళాలి. దీన్నే బాయిలర్ అంటారు. ఇప్పుడు ఇక్కడ డోర్ ఓపెన్ చేసింది కదా, ఈ డోర్లోంచి ఆ చిన్న హోల్లోంచి మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. డ్రెస్ చేంజెస్ చేసుకునే లోపు మీకు కొన్ని వ్యూ పాయింట్స్ చూపిస్తాను, రండి. ఇంకా ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. లోపల ఎలా ఉంటుంది, చేయాల్సిన వర్క్ ఏంటి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు తప్పకుండా చూడండి.
బాయిలర్ లోపల ఇలా ఉంటుంది. అన్ని పైప్సే ఉంటాయి. పైపుల మీదే మనం నిలబడాలి. వచ్చిన వెంటనే ఈ పైపుల మీద చాలా దుమ్ము అయితే ఉంటుంది. కాటన్ వేస్ట్తో ఈ దుమ్ము మొత్తాన్ని క్లీన్ చేసుకొని వాటి మీద ఒక్కొక్క పైప్ మీద ఒక్కొక్క నెంబరు వేసుకుంటూ వెళ్ళాలి. టోటల్ పైప్స్ వచ్చేసి 100 ఉంటాయి. తర్వాత ఒక్కొక్క పైపుని చెక్ చేసుకుంటూ రావాలి. ఫిజికల్గా చెక్ చేసినప్పుడు ఏమైనా అవి డ్యామేజెస్ కనపడితే వెంటనే నోట్ చేసుకొని తర్వాత ఆఫీసర్స్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేదనుకుంటే ఇండివిజువల్గా మిషన్తో డీమీటర్తో చెక్ చేస్తారు. ప్రతి ఒక్క పైప్ చెక్ చేయాలి. ఏమన్నా తేడా ఉన్నప్పుడు ఇలా మార్కింగ్ ఇచ్చుకొని అక్కడ రీచెక్ చేసి రిపోర్ట్ అనేది సార్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి చోట డీమీటర్ మిషన్తో చెక్ చేయాలి. డీమీటర్తో మనం చెక్ చేసినప్పుడు పైప్ యొక్క థిక్నెస్ ఏమైనా తగ్గినా మనకు చూపిస్తుంది. రీడింగ్ ద్వారా మనం తెలుసుకోవాలి. డీమీటర్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా గ్రీజ్ అనేది వాడాలి. గ్రీజ్ పెట్టి దాని మీద డీమీటర్ పెట్టేసి మనం చెక్ చేయాలి. అలా గ్రీజ్ లాంటి జెల్ కనుక వేసి మనం డీమీటర్ చేయకపోతే రీడింగ్ రాదు. సో ఇప్పుడు ఒకసారి చూపిస్తాము చూడండి ఎలా డీమీటర్ చేయాలో. డీమీటర్ చేసే ముందు మనం ప్రతిసారి చెక్ చేసుకోవాలి సరిగ్గా పనిచేస్తుందో లేదో. ఇలా గ్రీజ్ పూసి కరెక్ట్గా రీడింగ్ వస్తుందో రావట్లేదో చెక్ చేసుకోవాలి. రీడింగ్ సరిగ్గా రాకపోతే డ్రాప్ చేసుకొని 5.0 వచ్చేంత వరకు కరెక్ట్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ప్రాబ్ కూర్చోబెట్టినప్పుడు కరెక్ట్గా రావాలి. 5.0 కరెక్ట్గా వచ్చింది. ఇంకా మనం చెక్ చేయవచ్చు. కొన్ని చోట్ల అయితే మన హ్యాండ్ కూడా పట్టేంత గ్యాప్ కూడా ఉండదు. డ్యామేజెస్ ఉన్నాయని మనకు కనిపించినప్పుడు ఇలా మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. దాని మీద కంపల్సరీ డీమీటర్ అనేది మనం చేయాలి. ఇలా మనం చేసిన డీమీటర్ రీడింగ్ని బట్టి పైపు కనుక ఎక్కువగా అరిగిపోయి ఉంటే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తారు. వాళ్ళు వచ్చి ఈ పైప్ని కట్ చేసి కొత్త పైప్ అయితే ఫిక్స్ చేసి వెళ్ళిపోతారు. సమ్టైమ్స్ కొంచెం డ్యామేజ్ అయినప్పుడు మాత్రం మెటల్ ఫిల్డింగ్ అని సోల్డింగ్ అని ఇలాంటి చిన్న వర్క్ అయితే చేస్తారు అదే పైపులకి. ఇదే గాయస్ డీమీటర్ అంటే. దీని గురించి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.